ఈ ఏడాది మార్చి 29వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం కూడా మార్చి 29వ తేదీనే ఉంది. సూర్యగ్రహణం సంభవించడం, శనిదేవుడు రాశిని మార్చడం ఒకేసారి జరుగుతుండటం చాలా అరుదైన పరిణామం. దీనివల్ల ద్వాదశ రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశులవారు మాత్రం మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఏ రాశులవారికి ఏ విధంగా యోగం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. మేష రాశి. ఈ రాశివారికి మంచి యోగం పడుతోంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. అదృష్టం ప్రతి పనిలో మిమ్మల్ని వెతుక్కుంటూ రావడమే కాదు, ఆర్థికంగా స్థిరపరుస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి దంపతులు సంతోషంగా ఉంటారు. పెళ్లికాని వారికి త్వరలోనే పెళ్లి కుదరబోతోంది. మిథున రాశి. అదృష్టం కలిసిరావడంతో జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈ సంవత్సరంలో గొప్ప యోగాన్ని వీరికి కలుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకోవడంతో పాటు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం. దీనివల్ల వారు భారీ లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులంతా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి ఉంది. కర్కాటక రాశి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ తగ్గిపోతాయి. ఇద్దరూ అన్యోన్యంగా ఉండి ఏ పని తలపెట్టినా కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పనిచేయడం ద్వారా మంచి స్థాయికి చేరుకుంటారు.